అది 2019 ఫిబ్రవరి 14 జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీదుగా సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వాహనాలు వెళ్తున్నాయి. 78 వాహనాల్లో సుమారు 2500 మంది సైనికులు వెళ్తున్నారు. ఆ కాన్వాయ్ పుల్వామాలోని అవంతిపురా సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా భారీ పేలుడు, ఉగ్రవాద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు దాటికి జవాన్ల శరీరం భాగాలు ఎగిరిపడి ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన యావత్ భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు, ప్రతీకారంగా భారత్ ఏం చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ జ్ఞాపకాలు, ఆ చేదు అనుభవం భారత్పై చాలా ప్రభావం చూపించింది. ఈ ఘోరమైన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో 4 మినహా మిగిలిన వారందరూ శిక్ష పడిందని కాశ్మీర్ జోన్ ఏడీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. జైషే మహమ్మద్కు చెందిన 19 మంది ఉగ్రవాద పుల్వామా దాడిలో పాల్గొన్నట్టు గుర్తించారు. దేశ సేవకై తమ ప్రాణాలని ముష్కరుల చేతిలో అక్రమంగా కోల్పోయిన ప్రతి భారతీయ సైనికుడికి మా కన్నీటి నివాళి అర్పిస్తూ, ప్రాణం కోల్పోయిన ప్రతి సైనికుడికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.